హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈవినింగ్ స్నాక్స్ అంటేనే మనకు మొట్టమొదటగా గుర్తొచ్చేది మరమరాల మిక్స్చర్. ఈ బొరుగుల మిక్స్చర్ని కాస్త డిఫరెంట్గా, కాస్త కొత్త పద్ధతిలో తయారు చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి కానీ ఇలా పాత్ర కానీ పెట్టేసి కొంచెం నూనె వేసేసి అందులోకి పచ్చి కరివేపాకు, పచ్చి కొత్తిమీర, 2-3 మిరపకాయల్ని వేసేసి లైట్గా వేయించుకోవాలి. కాస్త అంటే వాడేదాకా వేయించుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేశారా నాకు చెప్పండి, కామెంట్ ద్వారా తెలపండి. అయితే ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకాస్త నూనె మిగిలి ఉంటుంది కదా, అందులోకి పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు కొంచెం మనకు తగినంత, మిక్సర్కి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను వేయించిన పల్లీలు వేసాను నూనెలో. పచ్చి పల్లీలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ కాస్త నూనెలో మరమరాలు వేయించుకోవాలి. బొరుగులు అని కూడా అంటాము, మేమైతే బొరుగులనే పిలుస్తాము. రాయలసీమలో బొరుగులు అంటారండి. వీటిని బాగా కరకరలాడేదాకా వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత కాస్త పసుపు వేసి వాటిని కూడా సిమ్లో పెట్టి వేయించండి. బొరుగులు ఎప్పుడైనా హైలో పెట్టద్దండి. బాగా కరకరలాడేదాకా, ఇలా బురుబురా వచ్చేదాకా బొరుగుల్ని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేయించుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకుని మిక్సీలో కొంచెం ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలి. ఈ ముద్ద వస్తుంది కదా, దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఇలాంటి ముద్ద. ఆహా, గుమగుమలాడే మంచి వాసన వస్తుంది. చాలా చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ఆ తర్వాత వేయించిన బొరుగుల్ని ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు కాస్త పుట్నాల పప్పులు, మనం ఆల్రెడీ వేయించుకున్న పల్లీలని అందులో వేసి కలుపుకోవాలి. అన్నిటికంటే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏమి అంటే అందరూ చెప్పేది ఒక్కటే, మరమరాల మిక్స్చర్ అని. రోజు కాస్త తిన్నా కూడా ఏమీ కాదు, ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదనమాట. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న ఆ ముద్దని బొరుగుల్లో వేసి కలుపుకోవాలి. ఆహా, గ్రీన్ కలర్లో చూస్తేనే నోరూరేట్టుగా, భలే టెంప్టింగ్గా, భలే టేస్టీగా ఉంటాయి. చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి డబ్బాలో ఉంచుకుంటే వారం రోజులు కూడా నిల్వ ఉంటాయి. మనం వేయించాం కదా కాబట్టి ఢోకా లేదు, స్మెల్ అలాంటిది ఏమీ రాదు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ కొత్త రకమైన మరమరాల మిక్చర్ని ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలపండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.